ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పరమును వీడిన ప్రేమ పాపిని వెదకిన ప్రేమ పరమును వీడిన ప్రేమ పాపిని వెదకిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి సేదరించి నిత్య జీవమిచ్చే నన్ను కరుణించి ఆదరించి సేదరించి నిత్య జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ శాపమునోచిన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ శాపమునోచిన ప్రేమ విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయదు విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయదు ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ నా స్థితి జోచిన ప్రేమ నాపై జాలిని జోచిన ప్రేమ నా స్థితి జోచిన ప్రేమ నాపై జాలిని జోచిన ప్రేమ
నాకై పరుగెత్తి కౌగలించి ఓదాడి కన్నీటిని తుడిచే నాకై పరుగెత్తి కౌగలించి ఓదాడి కన్నీటిని తుడిచే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ. దయచేసి కూర్చోండి. మనకి చివరి వర్తమానం బలవర్తమానం అందించడానికి మరి సందీప్ ఆరులోలో మనకి చాలామందికి తెలుసు, చాలామంది తెలియని వారి కోసం మరొకసారి చెప్తున్నాను. ఆయన షార్జాలో మరి ఇన్స్ట్రుమెంట్ ఇంజనీర్గా పనిచేస్తూ దాదాపుగా 10 సంవత్సరాలు పనిచేశాడు. తర్వాత దేవుని పిలుపుని అందుకుని మరి ఫుల్ టైం సేవకుడిగా ఆయన సమర్పించుకుని ఉద్యోగం రిజైన్ చేసి మన మధ్యకి వచ్చాడు. 6 నెలలు మనం మరి ప్రార్థన చేసి మనం ప్రార్థన చేసి కనిపెట్టిన తర్వాత మరి దేవాది దేవుడు మనకి సమ్మతమైన మనసు మరి సమాధానాన్ని ఇచ్చిన కారణాన ఆరులోలో మరి ఫుల్ టైం సేవకుడుగా మరి ఆయన్ని మనం అక్కడ నియమించి ఉన్నాం. ఈ దినాన్ని ఆయన ఆహ్వానించి ఉన్నాం. మనకి వర్తమానం ఆయన రెండో వర్తమానం ఆయన అందిస్తారు. యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యాన్ని చూసుకోవడానికి ముందుగా దేవుని సహాయం కొరకై ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన జీవం కలిగిన మా దేవ, మా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి అత్యున్నతంగా హెచ్చింపబడినటువంటి మా నామంలో మీ రక్తం చేత విమోచించబడినటువంటి ప్రజలతో ప్రభా నేను కూడా సమకూడి ఉదయకాల సమయంలో ఇసుక తోట సియోన్లో మేము స్తుతించి ఆరాధించినట్లు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, ఒకప్పుడు నా యొక్క పాపం చేత నేను బంధించబడి ఉంచున్నాను, మరి లోకం చేత నేను బంధించబడి ఉంచున్నాను, శరీరం చేత బంధించబడి ఉంచున్నాను. విగ్రహ సంబంధమైన పూజలు చేస్తూ అపవాది సంబంధమైన దురాత్మల చేత నేను బంధించబడి ఉంచున్నాను. ఇశ్రాయేల్ ప్రజలు ఏ రీతిగా ఐగుప్తులో వారు బంధించబడినప్పుడు గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారా వారిని విమోచించి బయటకు తీసుకొచ్చినావో ఆ రీతిగానే ప్రభా యేసుక్రీస్తు అను దేవుని గొర్రెపిల్ల యొక్క రక్తం ద్వారా నన్ను కూడా విమోచించి ప్రభా ఈ లోకం అనేటువంటి ఐగుప్తులోంచి బయటకు తీసుకొచ్చినందుకు వందనాలు. అక్కడితో ప్రభా మీరు ఏ రీతిగా ఇశ్రాయేల్ ప్రజలను విడిచిపెట్టక 40 సంవత్సరములు వారికి త్రోవలో అరణ్యములో మీరు సహాయం చేస్తూ పోషిస్తూ నడిపిస్తూ వచ్చినారో ఆ రీతిగా ఇంతవరకు రక్షించింది మొదలుకొని నడిపిస్తూ వచ్చినందుకు వందనములు. అంత మాత్రమే కాదు, అక్షమైంది, నిర్మలమైంది, వాడబారినటువంటి స్వాస్యాన్ని ప్రభు నా కొరకు మీరు పరలోకంలో సిద్ధపరిచినందుకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. తండ్రి, మరొకసారి ప్రభా నీ బలను సమీపించే ముందుగా నీ యొక్క లేఖనములను మేము చూసుకొని చూడగా ప్రతి మనుషుడు తాను పరీక్షించుకునే వాళ్ళను అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలను త్రాగవలనని నీ వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ప్రభా మమ్మల్ని మేము సరి చేసుకుంటూ కొరకాయ కొన్ని లేఖన భాగములు చూసుకొని మరి ధ్యానించిన ఎంచుండగా ప్రభా మీ సహాయం కొరకాయ ప్రార్థన చేస్తూ ఉంచున్నాం. ప్రభా మరి మోషే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళినప్పుడు 2 కెరూబుల నడుము నుంచి మాట్లాడిన యెహోవా స్వరం అతను వింటూ వచ్చినాడు. సమూయేలు ప్రభు దేవుని మందిరంలో పడుకున్నప్పుడు సమూయేలు అనే స్వరాన్ని తను వినగలుగుతూ వచ్చినాడు. ఏలియా మరి మిక్కిలి నిమ్మలమైనటువంటి స్వరాన్ని వింటూ వచ్చినాడు. ఆ రీతిగా ఇక్కడ కూడిన మేమందరము నీ యొక్క మెలనైన స్వరాన్ని మరొకసారి వినడానికి
ప్రభు ఆ యొక్క స్వరము దేవుని వాక్యపు వెలుగులో మా జీవితాలను పరీక్షించుకోవడానికి అది మనుషుల నుంచి వచ్చింది కాదని ఎరిగి దేవుడి నుంచి వచ్చిందని ప్రభు బెరయలో ఉన్నటువంటి విశ్వాసులు పౌలు చెప్పినప్పుడు ఆసక్తితో దేవుని వాక్యాన్ని స్వీకరించినారు. మరి తెస్సలోనికిలో వారు కూడా అంగీకరిస్తూ వచ్చినారు. ఆ రీతిగా నీ వాక్యాన్ని ప్రభు మా జీవితాలకు అన్వయించుకుని సరిచేసుకోవడానికి కృప చూపించి నిలబడి నీ దాసుని అయోగ్యుడను ఎన్నిక లేని వాడిని నేను యథార్థవంతంగా ఒప్పుకుంటున్నాను. మరొకసారి కలవరిశీల్లో కార్చిన నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందకు నా ఆత్మ ప్రాణ దేహాలను తెచ్చుకుంటున్నాను. సంపూర్ణంగా నన్ను కడిగి పవిత్రపరచండి. అవసరమైన మాటలు నోట ఉంచండి. వ్యర్థమైన మాట ఒకటి కూడా వెలువడకుండా సహాయం చేయము. ఈ సమయం నిత్యత్వంలో గుర్తున్నట్లు సహాయం చేయమని ప్రార్థిస్తుంచున్నాను. మరొకసారి కనిపించిన అంధకార శక్తులు ఏవైతే నీ వాక్యానికి, నీ ప్రజలకు, నీ కార్యాలకు ప్రభువా ఆటంకంగా ఉన్నాయో వాటన్నిటినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామంలో గద్దిస్తూ బంధిస్తూ ఉంచున్నాను. తండ్రి, మమ్మల్ని ఈ స్థలాన్ని కలువరిశిల్లో కార్చి నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందకు తెచ్చుకుంటూ ఉంచున్నాం. వినగల చెవి, గ్రహించేటువంటి హృదయం మా అందరికీ దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభా సిలువ చోట నన్ను మరుగుపరచండి. బలిపేట మెత్తిబడి నిప్పుతో నా గొంతుకు నాకును తాకుము. ఇర్మియా 1:9, యెషయా 49:2-3, నిర్గమ 4:12, లూకా 12:12, కీర్తన 81:10 నా పక్షాన కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 43 verse 7 we shall read all together. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనాన్ని అందరము కలిసి చదువుకుంటాం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగచేస్తుని, వారిని పుట్టించిన వాడను నేనే. సో ఇక్కడ మరి ఎందుకు మనము దేవుడు మనల్ని పుష్టించినాడు, ఎందుకు మనల్ని దేవుడు సృష్టించినాడు అనే దానికి ఇక్కడ మరి దాని యొక్క అర్థము, దాని యొక్క పర్పస్ మరి ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఎందుకంటే నిన్ను నన్ను కూడా సృష్టించినాడు. దేని కొరకు సృష్టించినాడంట? తన మహిమ నిమిత్తం, నా మహిమ నిమిత్తం. అంటే నీ మహిమ కాదు, నా మహిమ కాదు, కానీ నిన్ను నన్ను కూడా దేవుడు సృష్టించినటువంటి ఉద్దేశం నా జీవితం ద్వారా దేవునికి ఏం రావాలి? మహిమ రావాలి. సో ఈ లోకంలో దేవుడు దీన్ని అర్థం చేసుకోవడానికి అనేకమైన ఉదాహరణలు ఇచ్చినాడు. చాలామంది సిస్టర్స్ ఇక్కడ కూర్చుని పెన్నుతో రాసుకుంటున్నారు డే టు డే. ఇదే ఎగ్జాంపుల్ చూస్తాం. నా దగ్గర ఈ బ్లూ కలర్ పెన్ను టిక్ అంటుంది, అక్క దగ్గర వేరే రకం పెన్ను ఉంది, ఆంటీ దగ్గర వేరే రకం పెన్ను ఉంది. సో అలాగే రకరకాల పెన్నులు ఉన్నాయి. కొన్ని పొట్టి పెన్నులు ఉన్నాయి, కొన్ని పొడుగు పెన్నులు ఉన్నాయి, లావు పెన్నులు ఉన్నాయి. కానీ ఈ పెన్నుల యొక్క ఉద్దేశం ఏంటంటే రాయట కొరకే. లావు పెన్ అయినా, సన్నం పెన్ అయినా, పొట్టి పెన్ అయినా, పొడుగు పెన్ అయినా దేని కొరకు? రాయటం కొరకు. రకరకాల కలర్స్ ఉంటాయి, రెడ్ కలర్, బ్లూ కలర్. టీచర్స్ తెలుస్తుంది 4-5 కలర్ పెన్స్ ఉంటాయి ఇలా. సో దీని ఉద్దేశం ఏంటంటే రాయట కొరకు. అలాగే దేవుడు మనుషులందరినీ కూడా రకరకాలుగా సృష్టించినాడు. ఒకని పొట్టోడుగా సృష్టించినాడు, ఒకని పొడుగోడుగా సృష్టించినాడు, ఒకని లావుగా సృష్టించినాడు, ఒకని సన్నంగా సృష్టిస్తున్నాడు, ఒకని నల్లవాడిగా సృష్టించినాడు, ఒకని ఎర్రవాడిగా ఒకటి తెల్లవాడిగా. కానీ ఈ మనుషులందరిలో సృష్టించడానికి గల కారణం ఈ మనిషి ద్వారా ఆయన నామమునకు మహిమ రావాలి. సో కాబట్టి ప్రశ్న ఏంటంటే ప్రభు యొక్క బలలో పాలు పొందే ముందు నువ్వు గ్రహించాలి, ఎందుకు నేను సృష్టించబడినాను. బహుశా ఈ ప్రశ్నకు చాలామందికి అర్థం తెలియదు. చాలామంది అంటారు, మా అమ్మ నన్ను ఎందుకు అందో తెలియదు అంటాడు, మా నాన్న నన్ను ఎందుకు అన్నాడో తెలియదు. మీ అమ్మకు తెలియకపోయినా, మీ నాన్నకు తెలియకపోయినా, నీ సృష్టికర్త అయినటువంటి నీ తల్లి గర్భంలోనికి పంపించినటువంటి దేవాతి దేవుడు ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో చెప్పేది ఏంటంటే, నా మహిమ నిమిత్తమై నేను నిన్ను సృష్టించినాను. సో అయితే నీవు నాకు మహిమ తీసుకొస్తున్నావా? సో అది ప్రశ్న. సో అంత మాత్రమే కదా, ఆయన మనల్ని విమోచిస్తూ వచ్చినాడు. ఏం చేసినాడు? విమోచించినాడు. ఎందుకు విమోచించినాడు? అది కూడా తన మహిమ నిమిత్తం. రండి, యెషయా గ్రంథం 49వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 3వ వచనం అందరం కలిసి. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడువు, నీలో నన్ను మహిమపరచుకుందునని ఆయన నాతో
ఎవరితో చెప్పారు? దేవుడు చెప్పినాడంట. ఓకే, ఎవరితో చెప్పినారు ఆయన. ఇప్పుడు ఇది మనకే మనం తీసుకుందాం. సో ఆ బైబిల్ స్టడీలోకి మనం వెళ్ళొద్దు. ఇప్పుడు మనందరితో కూడా చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? ఇశ్రాయేలుతో చెప్తున్నాడు. ఇశ్రాయేల్ అంటే ఎవరు? యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. నీవు నేను కూడా ఆ చరిత్ర అంతా తెలుసు కాబట్టి ఆ చరిత్రలోకి మనం వెళ్ళాం. మన గురించి చూద్దాం. మనం కూడా యాకోబు వలె మోసగాళ్ళుగా ఉన్నాం. యాకోబు వంటి మనల్ని ఇశ్రాయేలుగా అనగా దేవుని యొక్క ప్రజలుగా నిన్ను నన్ను కూడా చేసుకున్నటువంటి వ్యక్తితో. రెండోదిగా నీవు నా సేవకుడువు అంటే ఆయన అనౌన్స్మెంట్ చేసినాడు, ఫుల్ టైం సేవకు వచ్చినాడండి అని. ఏమని చెప్పినాడు? సేవే కానీ ఏమన్నాడు ఆయన? పూర్తికాల సేవకు వచ్చాడు. సో దేవుని వాక్యం చెప్తుంది మనందరం కూడా సేవకులమే. మనందరం కూడా ఎవరు? ఇప్పుడు మార్నింగ్ ఉదయకాల సమయంలో మరి ఐగుప్తులోంచి ఆయన మనల్ని ఏం చేసినాడు? విడిపించినాడు. అక్కడ ఎందుకంటే ఫరో దగ్గరికి వెళ్ళి నా ప్రజలను నన్ను సేవించుటకై పోనిమ్ము. తన ప్రజల్ని ఎందుకు పోనివ్వాలా? తన ప్రజలే, కానీ తన ప్రజలు ఎక్కడ ఉన్నారు? బంధకాల్లో ఉన్నారు. ఆయనను సృష్టించింది ఎవరు? దేవాతి దేవుడు. ఆ బంధకాల్లోంచి విడిపించడం ద్వారా వాళ్ళు ఏం చేయాలి? సేవించాలి. సో కాబట్టి సేవించడం కొరకే, సేవ చేయడం కొరకే మరి ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. సేవ అంటే చాలామందికి అభిప్రాయం ఏంటంటే స్టేజ్ ఎక్కి బోధించాలా, పాటలు పాడాలా, ఇవే ఉంటాయి. కానీ సేవ అంటే అది కాదు. మనం ఈరోజు ఏమంటాం? వర్షిప్ సర్వీస్, ఆరాధన సేవ, ప్రేయర్ సర్వీస్, ప్రార్థన సేవ. హన్నా గురించి రాయబడింది. సమయల్ తల్లి కాకుండా వేరే అన్న బైబిల్లో ఉంది, లూకా సువార్త 2లో. ఆమె ఏం చేస్తుందంట చూడండి. రేయింబవళ్ళు దేవాలయంలో ప్రార్థనలు చేస్తా ఏం చేస్తుందంట? ఆ మాట చదువుకుంటాం, మంచిది. సో సమయల్ లూకా సువార్త వాక్యం చదవండి. లూకా సువార్త కాదు, వచనం చెప్పండి. లూకా సువార్త అధ్యాయం 2:36 చదవండి. మరియు ఆషేరు గోత్రికురాలైన సమూయేలు కుమార్తెనునైనా అన్నాను ఒక ప్రవక్తిండును, ఆమె కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలైండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ. దేనితో సేవ చేస్తుంది? వాక్యం చెప్పడం ద్వారానా? ఉపవాస ప్రార్థన. చాలామందికి ప్రార్థన చేయమంటే అది సేవ అనేది తెలియదు. లేదండి మేము పులిపూటి ఎక్కుతాం, బోధిస్తాం, లేకపోతే పలానా చేస్తాం. కాబట్టి నువ్వు ప్రభుని ఆరాధించడమే సేవ. దట్ ఈజ్ వర్షిప్ సర్వీస్. ఆయన్ను నా నామం అది తర్వాత మనం చూస్తాం. ఆయన ఆరాధించడానికి నిన్ను నన్ను కూడా అది సేవ. దేవదూతలందరూ కూడా ఆయనకు సేవ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆరాధన చేస్తా సేవ ఆ పరిశుద్ధులతో ఆ దేవదూత మనం కూడా ప్రభుని ఆరాధించి ఇప్పుడు దాకా ఏం చేసినాం? ఇప్పుడు మీరు అంతా సేవకులు సేవకురాండ్లు అవునా కాదా? సేవించుట కొరకే మనందరం సేవకులమే. అయితే ఈ సేవలో ప్రత్యేకత ఉన్నాయి. ఆరాధన సేవ వేరు, ప్రార్థనా సేవ వేరు, సో పూర్తికాల సేవ వేరు, మరి ఈయన రకాలు ఉన్నాయి. సో అలాగే ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నానంటే పలానా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. ఇప్పుడు పలానా కంపెనీలో అందరూ ఉద్యోగం చేస్తున్నారు, కానీ ఆ ఉద్యోగంలో అందరూ సేవ చేసేది దేని కొరకు? ఆ కంపెనీ కొరకు, జీతం కొరకు. సో ఆ కంపెనీలో అందరికీ ఒకటే పని ఉండదు. మేనేజరు సేవ చేస్తున్నాడు, CEO ఉన్నాడు, మేనేజర్ ఉన్నాడు, ఇంజనీర్ ఉన్నాడు, అసిస్టెంట్ ఇంజనీర్, వీళ్ళందరూ సేవకులే ఆ కంపెనీకి సర్వీస్ చేసే. కానీ అందులో తరగతులు ఉన్నాయి. కాబట్టి మనందరూ సేవకులమే, కానీ దాంట్లో తరగతులు ఉన్నాయి. సో ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో కాబట్టి నిన్ను విమోచించిన కారణం ఏంటంటే మొట్టమొదటిగా ఇశ్రాయేలుగా మార్చినాడు. యాకోబు వంటి నిన్ను విడిపించినాడు. ఎందుకు? తన సేవకునిగా సేవకురాలుగా నీవు నేను కూడా తను సేవించడానికి నిన్ను నన్ను కూడా ఆయన చేస్తున్నాడు. తర్వాత అక్కడ చెప్తున్నాడు, నీలో నన్ను మహిమపరచుకుందునని ఆయన. సో నిన్ను విమోచించడం ద్వారా, ఆయన సేవించడం ద్వారా నాలో ఆయన ఏమవ్వాలనుకుంటున్నాడు? నువ్వు ఆరాధన చేసినప్పుడు నీ ద్వారా మహిమ పొందాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ద్వారా మహిమ పొందాలి. నువ్వు ఆయనకు సేవ చేసినప్పుడు నీ ద్వారా నా ద్వారా ఆయన మహిమ పొందాలి. సో ఇది దేవుడు మనల్ని సృష్టించినటువంటి ఉద్దేశం.
సో అర్థమైంది కదండి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనలో ఎంతమందిమి ఆయన రక్తం చేత విమోచించబడిన ప్రజలము, ఆయన సేవకులుగా చేయబడినటువంటి మనము దేవుని మహిమపరుస్తున్నాం? అర్థమైందా? సో ప్రభు బలలో పాల్గొంది. ప్రభుని అడుగుదాం, ప్రభువా నన్ను నువ్వు సేవించడం కొరకై నేను తల్లి గర్భమంది పిండంగా రూపింపబడక మునిపి నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు. నేను నిన్ను ఎరగలేదు, అయితే నీ సొంత సమయంలో నీ సువార్త ద్వారా నన్ను దర్శించినావు. యాకోబు వంటి నన్ను ఇశ్రాయేలుగా మార్చినావు. నేను సేవించాలని ఆశపడ్డావు. నా ద్వారా నీకు మహిమ రావాలని నువ్వు ఆశపడ్డావు. నేను నీకు నిజంగా మహిమ తీసుకొచ్చినానా? ఎన్ని సంవత్సరాలు నువ్వు రక్షించబడిన నాటి నుంచి ఇంతవరకు ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదు. నేనైతే 20 సంవత్సరాలు అయింది. నన్ను నేను పరీక్షించుకోవాలా. ఈ 20 సంవత్సరాలు నేను నా ప్రభుకి మహిమ తెచ్చుకొచ్చినానా? ఒకవేళ తీసుకురాకపోతే ప్రభు దగ్గర నేను సరి చేసుకో. అలాగే మీరు మిమ్మల్ని సరి చేసుకోవాలి. సో చూడండి, రోమియోలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. రోమా పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుడి నామం అన్ని జనుల మధ్యను. సో మహిమపరచడానికి ఆపోజిట్ ఏంటంటే ఇంచుమించు దూషించబడ్డం, డిస్హానర్ ఆ యొక్క. సో కాబట్టి ఎవరిని బట్టి అంట? అన్ని జనులను బట్టి కాదు. చాలామంది ఆ అన్ని జనులు దేవుడిని ఎరగలేదండి, దేవుని తిట్టినారండి అంటాం. ఓకే, వాళ్ళకి దేవుడు తెలియదు. దేవుడు తెలిసిన నీవు, దేవుడు తెలిసిన నేను దేవునికి మహిమ తెస్తున్నామా? రాయబడిన ప్రకారం మిమ్మును బట్టే నా నామం ఎక్కడ దూషించబడుతుంది? అన్ని జనుల మధ్య. సో చాలాసార్లు దేవుని ప్రజలమని చెప్పుకుంటాం. మన ద్వారా దేవుని మహిమ రావడానికి బదులు దేవుని నామానికి ఏమొస్తుంది? మన భార్య భర్తలు ఉంటారు, ఏదో చిన్న మాట వస్తుంది, ఇద్దరు కొట్టుకుంటారు. కొట్టుకుంటే ఎవరికి మహిమ వస్తుంది? పక్కన సాతాను నుంచుకుని నవ్వు డ్యాన్స్ వేస్తూ ఉంటాడు, ఎవరికి మహిమ వస్తుంది? మనల్ని బట్టి దేవుడి నామానికి అవమానము వస్తుంది. సో మేము జనవరిలో మాకు మరి ఒక సేవకుని పిలిచినాము. డిసెంబర్ నుంచి 1 వరకు ఒక వారం రోజులు మేము ఉదయకాలం మరి 6 నుంచి దాదాపు 9, 10 దాకా సువార్త చేసినాం. సువార్త చేస్తే ఒక ఇంటికి వెళ్ళినాం. ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో 2 పోర్షన్స్ ఉన్నాయి. ఒక పోర్షన్లో యేసు ప్రభు వారిని ఎరగనటువంటి స్త్రీ ఉంది, ఇంకో పోర్షన్లో యేసు ప్రభు వారిని ఎరిగినటువంటి స్త్రీ ఉంది. సో వారిని చెప్పినప్పుడు ఆమె అన్నది, పక్కావిడి ఇచ్చాము, చెప్పినాం, విన్నది. పక్కావిడంది, ప్రేజ్లాడండి, నేను కూడా క్రైస్తవురాలనే, దేవుని మందిరానికి వెళ్తున్నానని. సరే, చాలా మంచిదమ్మా, ఆ అమ్మాయి కొంచెం ఆసక్తి చూపిస్తుంది, కొంచెం ఆ అమ్మాయికి దేవుని గురించి అప్పుడప్పుడు సువార్త చెప్పమ్మంటే, రోజు చెప్తున్నానండి ఆమె గురించి అన్నారు. వెంటనే ఆమె పక్క ఆవిడ చెప్పింది, నువ్వు నాకు ఎప్పుడు చెప్పావు? ఏ రోజుని చెప్పావు నువ్వు? నీకు ఖాళీ ఉన్నప్పుడు చెప్పమ్మా అంటే, నీకు ఖాళీ ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు చెప్పావు? నీకు ఖాళీ ఉన్నప్పుడు నువ్వు సువార్త చెప్పకుండా. ఈమె చెప్పలేదండి నాకు సువార్త. ఖాళీ ఉన్నప్పుడు లోకంలోని ముచ్చట్లన్నీ చెప్తుందండి, పక్కింటి వారి అన్నీ తెచ్చుకొని చెప్తుందండి, ఎదుటింటి వారి అన్నీ చెప్తుందండి, కానీ సువార్త ఏం చెప్తుంది ఈమె? ఏం సాక్ష్యం? మీకు అర్థమైందా? నిజంగా జరిగినటువంటి సంఘటన డిసెంబర్లో 26 నుంచి 31 ఏ రోజు నాకు గుర్తులేదు. సో మన జీవితం అలా రీతిగా ఉంటుంది. ఎవరిని బట్టి? ఇప్పుడు అన్ని జనుల మధ్య దేవుని బిడ్డలమైనటువంటి పబ్లిక్గా ఆమె అబద్ధం ఆడింది. ఆమె నోరెత్తి చెప్తా వచ్చింది. నువ్వు ఎప్పుడు చెప్పావు నాకు సువార్త? నువ్వు ఖాళీ ఉంటే లోకపు సంగతులే చెప్తావు, ఖాళీ ఉంటే లోకపు సంగతులే మాట్లాడతావు, ఇంకా మళ్ళీ చెప్తుంది నేను సువార్త చెప్పినానని. అది ఉదాహరణ మాత్రమే. మన జీవితం ఎలా ఉంది? మనం ఖాళీ ఉన్నప్పుడు మన పొరుగు వారికి, మన పక్కింటి వారికి, మన బంధువులకి, మన తల్లిదండ్రులు ఫోన్ చేసినప్పుడు లోక సంగతులు నువ్వు మాట్లాడ తప్పు కాదు. వాటితో పాటు దేవుని సంగతులు, దేవుని గురించి సువార్త నువ్వు చెప్తున్నావా? సో ప్రభు బలలో పాలు పొందే ముందు మనం ప్రభుని ప్రతీక్షించి, ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇంకా ఎన్నో మీ జీవితంలో చాలా వయసు ఉందాను, ఎన్నో మీరు చూసుంటారు. సో కాబట్టి మనల్ని దేవుడు సృష్టించిన ఉద్దేశం ఆయన మహిమ కొరకు నిన్ను నన్ను కూడా సృష్టించినాడు. సో మనల్ని బట్టే మహిమపరచడానికి బదులుగా దూషించబడుతూ వస్తుంది. సో అయితే దేవునికి మహిమ తీసుకురావాలంటే మనం ఏం చేయాలి? దేవునికి మహిమ తీసుకురావాలంటే ఏం చేయాలి? సో అసలు దేవుని మహిమ ఎందుకు కోల్పోయాడు? అసలు దేవుని మహిమ ఎందుకు మన నుంచి పోయింది? చూడండి, రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి
దేవుడు అనుగ్రహించే మహిమను పొందడం. అంటే మహిమ పోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? పాపం. సో ఎక్కడ ఆదాము అవ్వను దేవుడు సృష్టించి దేవుని మహిమలో ఆయన ఉంచినాడు. ఎప్పుడైతే వారు దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపించినారో వారికి ఏమైంది? దేవుని యొక్క మహిమను వాళ్ళు కోల్పోయినారు. సో వాళ్ళ తరమైనటువంటి మనం, వాళ్ళ సంతతి ద్వారా వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి మనం ఏమైపోయినాం? దేవుని మహిమను కోల్పోయినాం. అలాగే మనం చేసినటువంటి పాపాన్ని బట్టి కూడా మనం ఏం చేసినాం? దేవుని మహిమను కోల్పోయి. దేవుని యొక్క మహిమ తిరిగి రావాలంటే ఏం పోవాలి చెప్పండి? పాపము వల్ల మహిమ పోయిందంటే, పాపము తీసివేయబడినప్పుడు ఏమవుతుంది? మహిమ తిరిగి వస్తుంది. సో కాబట్టి ఒకవేళ నువ్వు ఇంకా యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు అంగీకరించకపోతే దేవుని వాక్యం చెప్తోంది, మరి ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి, పాపం వల్ల వచ్చే జీతము మరణం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండే గుండములో ఇది రెండవ మరణం. కాబట్టి పాపం ద్వారా నీవు మహిమ కోల్పోవడమే కాదు, పాపం ద్వారా ఆత్మీయమైనటువంటి మరణం ఉంది. సో పాపం చేయడం ద్వారా నీకు నాకు కూడా ఏమొచ్చింది? ఆత్మీయమైనటువంటి మరణం. ఒకవేళ నువ్వు ఇంకా యేసు ప్రభువుని అంగీకరించకపోతే మొట్టమొదటిగా నువ్వు దేవుని మహిమను కోల్పోయినావు. రెండోదిగా ఒక దినాన ఇదే మహిమ కోల్పోయినటువంటి స్థితిలో నువ్వు జీవిస్తే ఒక దినం శాశ్వతంగా దేవుడి నుంచి నువ్వు వేరు చేయబడతావు. మరి అక్కడ దేవుడు లేని స్థలమే నిత్య నరకము, అగ్ని. మరణం అంటే ఏమీ లేదు, ఎడబాటు. భౌతికమైన శరీరం నుంచి భౌతికమైన మన ఆత్మ వేరు చేయబడమే భౌతికమైన మన. చచ్చిపోయాడు అంటే చచ్చినోడు ఒకడు, పోయినోడు. చచ్చింది శరీరం, పోయింది ఆత్మ. అలాగే మనలో ఉన్న ఈ యొక్క ఆత్మ దేవుడి నుంచి ఒక దినం నిత్యము అది వేరు చేయబడుతుంది, అది నిత్య మరణం. సో అయితే ఈ యొక్క మహిమ తిరిగి రావాలంటే మన పాపం ఏం చేయబడాలి? ఓకే. అయితే పాపం ఎలా పరిహరించబడుతుంది? నా చేతులు మట్టి అయినాయి, నేను మురికి నీళ్ళు ఉన్నాయి, మురికి నీళ్ళు కట్టుకుంటే పోతుందా పాపం? రోజు బట్టలు ఉతుక్కుంటారు కదా, రెండు సోపు లేకపోతే సర్ఫ్ వేసి వాషింగ్ మిషన్లో వేసి లేని వాళ్ళు బాగా రుద్ది కొడతా ఉంటారు. బట్టలకైన మురుకులు ఏమవుతాయి? పోతాయి. ఒక అతను మొన్న వచ్చినాడు, అన్న నా షర్టు మీద ఇది పోయింది, మరకపోవాలంటే ఏం? సో అది పలానది ఉంది, ప్రతి దానికి ఏముంది? సొల్యూషన్ ఉంది. కానీ నీ పాపం పోవాలంటే ఒకటే ఒక సొల్యూషన్ ఏంటంటే అది యేసు ప్రభువారి యొక్క రక్తం. కాబట్టి ఆయన రక్తం గురించి చెప్తుంది. ఆయన మన పాపముల కొరకే లేఖన ప్రకారం 1 కొరింథీ 15:3 ఉండాలి. లేఖన ప్రకారం క్రీస్తు మన పాపముల కొరకే చనిపోయాను, సమాధి చేయబడును. లేఖన ప్రకారం 3వ దినాన ఆయన తిరిగి లేచినాడు. నీ నా పాపాల కొరకే ఆయన చనిపోయినాడు, నీ నా పాపముల కొరకే సమాధి చేయబడినాడు, నీ నా పాపముల కొరకే 3వ దినాన తిరిగి లేచినాడు. సో కాబట్టి నీ యొక్క మహిమ రావాలి అంటే పాపం క్షమించబడాలి. 1 యోహాను 1:9 ప్రకారంగా ఎప్పుడైతే నువ్వు పాపమని గ్రహిస్తావో, మన పాపాలు మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి యేసు రక్తం ప్రతి పాపాన్ని కడిగి. కాబట్టి దేవుని మహిమ తిరిగి రావాలి అంటే నీ పాపాలు మొట్టమొదటిగా క్షమించబడాలి. నువ్వు క్షమించబడాలి అంటే మొట్టమొదటి మెట్టు నువ్వు పాపివని ఎరగాలి. నువ్వు పాపివని ఎరిగి ఆ పాప క్షమాపణ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తంలో ఉందని నువ్వు ఎరిగి ఆయన దగ్గరికి వచ్చి, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించమంటే ఆయన తన రక్తం ద్వారా మన పాపాలు క్షమిస్తాడు. అప్పుడు ఏమవుతుంది? పోయిన మహిమ తిరిగి వస్తుంది. సో మన జీవితంలో ఇదే జరిగింది. యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచిన మనకేమైంది? సేమ్ జరిగింది కదా. బాగానే చెప్పాను సువార్త. ఇప్పుడు విశ్వాసుల దగ్గరికి వద్దాం. ఇప్పుడు పాపం వల్ల ఏమవుతుంది? మహిమ పోతుంది. మరి నువ్వు తిరిగి రక్షించబడి పాపం చేస్తే ఏమవుతుంది చెప్పండి? తిరిగి రక్షించబడి పాపం చేస్తే మనకు వచ్చిన మహిమ మనలోంచి పోయేదిగా, అంటే ఆ మహిమ తగ్గిపోయేదిగా ఉంటుంది. ఆరంభంలో ఉన్న సంతోషం, మన ముఖాల మీద ఉన్నటువంటి దైవ మహిమ మన పాపం చేసినప్పుడు ఉండదు. సో నీకు మరి అక్కడ బెతెస్దా కోనేటి దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తితో ఆయన చెప్తాడు, స్వస్థపరిచిన వ్యక్తితో, మరి నీకు 5:14-44 ఉంటుంది, నువ్వు మరీ ఎక్కువ కీడు కలగకున్నట్లు నీకు ఏం చేయకు, ఇంకా పాపం చేయ. కాబట్టి రక్షించబడి మరలా పాపం చేస్తే మనకేమవుతుంది? అధికమైన కీడు కలుగుతుంది. సో అన్ని కీడుల కంటే అధికమైన కీడు ఏంటంటే దేవుని మహిమను మనము కొలుపు. ఆ యొక్క వ్యభిచారమందు పట్టబడిన స్త్రీతో కూడా ప్రభు చెప్తాడు, నేను నిన్ను క్షమించిన, నేను నీకు శిక్ష విధింపను, కానీ నువ్వు వెళ్ళి ఏం చేయొద్దు.
సో విశ్వాసులమైన మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తిరిగి మనం పాపం చేసినప్పుడు ఏమవుతుందంటే దేవుని యొక్క మహిమను మనము కోల్పోయే అవకాశము ఉంది. సో ఎంత పవిత్రంగా మనం కాపాడుకుంటామో మరలా తిరిగి మహిమ రావాలంటే ఏం చేయాలా? మనం ఏదో పాపం చేసినాం, మళ్ళా రావాలంటే ఏం చేయాలి? ఆ పాపం మరలా క్షమించబడాలి. ఎక్కడ క్షమాపణ ఉంది? తిరిగి మరలా యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళి, యేసుప్రభు నేను తప్పిపోయినానయ్యా, నన్ను క్షమించు అంటే ఏం చేస్తాడు? తప్పిపోయిన కుమారుడు ఏం చేసినాడు? పాపం చేసి తండ్రికి దూరంగా వెళ్ళిపోయినాడు. తిరిగి వచ్చి, తండ్రి పరలోకానికి విరోధంగా, నీకు విరోధంగా నేను ఏం చేసినాను? తండ్రి క్షమించినాడు. తన కోల్పోయిన వస్తువులన్నీ తీసుకొచ్చినాడు. ఉంగరము, చెప్పులు, బట్టలు మొత్తం అన్నీ ఇచ్చినాడు. అలాగే నీవు నేను కూడా రక్షించబడి తిరిగి తప్పిపోయిన కుమారుని వలె వెళ్ళిపోయినప్పటికీ పరలోకపు తండ్రి దగ్గరకు తిరిగి మరలా రావడం ద్వారా ఏమవుతుంది? ఆ మహిమను మరలా మనము పొందగలుగుతాం. సో కాబట్టి ఒకవేళ నువ్వు రక్షణ పొందకపోతే నీలో దేవుని మహిమ లేదు. దేవుని మహిమ నీలోకి రావాలి అంటే నిన్ను సృష్టించిన ఉద్దేశం అదే. నీ పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకోవాలి, యేసు ప్రభు వారిని సొంత నువ్వు ఒకవేళ నువ్వు రక్షించబడ్డావు, ఇప్పటికే విశ్వాసమైనావు, సాతాను నిన్ను ఏదో మరి దావీదును జనసంఖ్య చేయడానికి మొదటి దినవృత్తాంతాలు 21వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. మరి సాతాను జనులు లెక్కించటకే దావీదు హృదయమును ఏం చేసిందంట? అలాగే విశ్వాసులైనటువంటి మనల్ని సాతాను పాపం చేయడానికి ఏం చేస్తాడు? ప్రేరేపించినప్పుడు మనం బలహీనంగా ఉన్నప్పుడు పాపంలో పడిపోయే అవకాశం ఉంది. దాని ద్వారా ఏమో దేవుని మహిమను కోల్పోయే అవకాశం. తిరిగి ప్రభు దగ్గర క్షమాపణ అడిగినప్పుడు తిరిగి దేవుని మహిమను పొంది. సో కాబట్టి మొదటి సమయంలో కూడా మందసం ఏమైంది? పట్టబడింది. దేవుని మహిమ ఇశ్రాయేల్లో నుంచి వెళ్ళిపోయింది. దానికి కారణం ఏంటి చెప్పండి? మీ అందరికి తెలిసిందే కాబట్టి నేను వెళ్ళట్లా. అక్కడ ప్రధానమైన కారణం మరి ఆమె చెప్తాది, మరి ఏలి కోడలు ఏకాబోధన్ తన కుమారునికి పేరు గ్లోరీ డిపార్టెడ్, మహిమ పోయింది. ఎందుకు మహిమ పోయింది? మందసము దేవుని మహిమను గురించి మాట్లాడుతూ ఉంది. చాలా విషయాలు ఉన్నాయి. ఒక విషయము దేవుని మహిమ ఎందుకు పోయింది? అక్కడ ఏలి పరిచర్య చేస్తున్నాడు, ఏలి కుమారులు పరిచర్య చేస్తున్నాడు. కానీ ఏలి కుమారులు ఏం చేస్తారంటే ఒక అసిస్టెంట్ని పెట్టుకుని ఎవరైనా బలు అర్పించడానికి వచ్చినప్పుడు యాజకుడు ఏది పడితే అది తిండు సేవకుడికి శ్రేష్టమైనది కావాలా? బలి అర్పించగానే దేవునికి అర్పణ కంటే వాళ్ళకి ముందు 3 ముండ్ల కొంకితో ముందు వాడికి కావాల్సిందంతా తీసుకోవాలి. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రథమ స్థానము దేవునిది, కానీ దేవునికి రావాల్సిన ప్రథమ స్థానాన్ని ఎవరు తీసుకున్నారు? ఏలి కుమారులు. దేవుని గణపరచడానికి బదులుగా వాళ్ళని గణపరచు. కాబట్టి దేవునికి ఇవ్వాల్సిన మొదటి స్థానాన్ని ఎప్పుడైతే మనము దొంగిలిస్తామో అక్కడ పాపం అది. సో ఎప్పుడైతే పాపం చేస్తే ఆ పాపాన్ని బట్టి అక్కడ దేవుని మహిమ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఒక కారణం. రెండోదిగా ఏంటంటే వాళ్ళు అక్కడికి వచ్చిన స్త్రీలతో పాపం చేస్తూ వచ్చినారు, అదొక కారణం. మూడో కారణం ఏంటంటే ఇన్ని జరుగుతున్నా ఏలి మనసుకు పట్టనట్టు కూర్చున్నాడు. నా కుమారులారా మీరు అలాగ చెయ్యొద్దు. స్మూత్గానండి చెప్పేది. అంత పాపం చేస్తే తన చెప్పవలసిన స్థాయిలో ఉండి ఆ బాధ్యత కలిగి ఉండి వాళ్ళని ఏం చేయలేదు? సరి చేయలేదు. అలాగే ఈ దినాల్లో చాలా సంఘాల్లో ఉంటుంది. ప్రేమించడం మంచిదే, ప్రేమించే ప్రతివాడు ఏం చేస్తాడు? గద్దిస్తాడు. ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని కూడా ప్రభు గద్దించి ఏం చేస్తున్నాడు? శిక్షిస్తూ ఉన్నాడు. సో కాబట్టి ఈ కారణాలు బట్టి దేవుని మందిరంలో పాపం ప్రవేశించింది. పాపం ప్రవేశించడం ద్వారా దేవుని మందసం ఏమైంది? చెరపట్టపోయింది. దేవుని మహిమ పోయింది. కాబట్టి నిన్ను నన్ను కూడా దేవుడు తన యొక్క ఆలయంగా చేసుకున్నాడు. దేవుని మందసానికి సాదృశ్యంగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు నివాసం చేస్తున్నాడు. సో నివాసం చేస్తున్నాడు. అయితే ఈ దేవాలయాన్ని మనం ఎలా కాపాడుకుంటున్నాం? అయితే ఆ దినాల్లో దేవుని మహిమ వెళ్ళిపోదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనం పాపం చేసినప్పటికీ ఏం చేస్తున్నాడు? దుఃఖిస్తూ ఉన్నాడు. అందుకే పరిశుద్ధాత్మను మీరు ఏం చేయకూడదు? దుఃఖపరచకుడి. ఎలా దుఃఖపరుస్తున్నావు? మన యొక్క పాపం. ఎన్నిసార్లు నువ్వు దుఃఖపరిచినావు రక్షించిన నాటి నుంచి? ఎన్నిసార్లు పాపం చేస్తున్నావు? సో అందుకే ఆయన మౌనంగా ఉంటాడు, ఇంకేం మాట్లాడు. సో దానివల్ల మహిమ తగ్గిపోతూ ఉంది. సో ఎప్పుడైతే ఆయన నీ హృదయంలో అటు ఇటు సంచారం చేస్తాడో దేవుని మహిమ అధికంగా ఉంటుంది. గొంతులేస్తూ ఉంటాడు నీలోంచి. నువ్వు పాపం చేస్తే మౌనంగా కూర్చుంటాడు, దేవుని మహిమ. సో ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు దగ్గర మనం క్షమాపణ అడుగుదాం, మనం సరి చేసుకుందాం.
సో కాబట్టి మన ద్వారా దేవునికి మహిమ రావాలనేది దేవుని ఉద్దేశం. రావాలంటే మొట్టమొదటిగా నువ్వు రక్షణ పొందకపోతే నీ పాప క్షమాపణ యేసు ప్రభు వారిలో ఉంది. నువ్వు రక్షించబడినావంటే తప్పు చేస్తే ప్రభు దగ్గర సరి చేసుకోవాలి. రెండోదిగా దేవుని మహిమ మన ద్వారా రావాలంటే ఏం చేయాలో రండి. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము 15 సామ్ 50:15 ఆఖరిది. ఒక్క నిమిషం. కీర్తన లాస్ట్ వచనం చదవండి. స్తుతియాగం అర్పించేవాడు చాలు. స్తుతియాగం అర్పించేవాడు ఎవరిని మహిమపరుస్తున్నాడంట? సో అది ఎవరు? దేవుని మహిమ. మనం ఆరాధన చేసినప్పుడు ఎవరికి మహిమ వస్తుంది? సో ఇంతమంది ఉన్నాం, ఇంతమందిలో ఎంతమంది ప్రభుని ఆరాధించినాం? దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధించకపోతే మహిమ రాదు. చాలాసార్లు నాకు భయం అండి, నేను వాళ్ళు ఆరాధించినట్టు నేను ఆరాధించలేను ఎన్నో చెప్తా ఉంటావు. సరే మంచిదే, నువ్వు మౌనంగా ఉండైనా ప్రభుని ఆరాధించినావా? దేవుని వాక్యం విన్నావు, నిన్ను విడిపించాడు, నీకు స్వాస్థ్యం దయచేస్తున్నాడు, మౌనంగా ఉండైనా నువ్వు ఆరాధించినావా ప్రభుని? సో అయితే ఆరాధన ద్వారా దేవునికి ఏమొస్తుంది? మహిమ వస్తుంది. ఆదివారమే కాదు, ఉదయం లెగ్గానే నీ మోకాళ్ళ మీదకి వచ్చి మొట్టమొదటిగా ప్రభు నేను రక్షించిన దాన్ని బట్టి, విడిపించిన దాన్ని బట్టి, నీకు చేసిన మేలుని బట్టి కొంత సమయం ప్రభుని మనము ఆరాధన మనం చేయవద్దులున్నాయి. తర్వాత వాక్యం చదువుకో, ప్రార్థన చేసుకొని ఇష్టం. సో అయితే ఈ ఆరాధన ద్వారా ఏం రావాలి? మహిమ రావాలి కదా. సో దేవుడు ఏదైతే మనకి ఇచ్చినాడో అన్ని ఆయుధాలు మనము పాడు చేస్తాం. ఈ ఆరాధన కూడా మనం పాడు చేస్తున్నాం. ఎలా చేసినామంటే దేవుని వాక్యం చెప్తా ఉంది, ఎలాగ ఆరాధించాలంట? ఆత్మతోనూ సత్యముతో. ఎప్పుడు దేవునికి మహిమ వస్తుందంటే దేవుని ఆత్మను మనం కలిగిన వారమై సత్యముతో ప్రభుని మనం ఆరాధన చేసినప్పుడే మనకు మహిమ వస్తుంది. ఒకవేళ నువ్వు దేవుని మందిరానికి వచ్చి నువ్వు దేవుని ఆత్మను పొందకుండా, దేవుని పరిశుద్ధ ఆత్మ దేవుడు నీలో లేకుండా నువ్వు ఆరాధన చేస్తే ఏమొస్తుంది? దేవునికి మహిమ వస్తుందా? మహిమ రాదు. సో నువ్వు దేవుని ఆరాధించే వ్యక్తివి అయితే మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడా, నాలో ఉన్నాడా నిశ్చయపరుచుకోవాలి. సో పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగొస్తాడు మన హృదయంలోనికి? మీ ఇంట్లోకి ఎవరైనా ఒక గెస్ట్ వస్తున్నాడు అనుకోండి, తలుపు కొట్టారు అనుకోండి, మీ ఇల్లు చెత్త చెదారం ఎక్కడ పడితే ఉందా, లింగి ఏమో కుర్చీ మీద, చీరేమో బెడ్ మీద, లేకపోతే ఏయో రకరకాలుగా ఉన్నాయి, పిల్లలేమో పుస్తకాలు ఫ్లోర్ అంతా పరిచయం. తలుపు తీస్తారా? తీరా? ఏం చేస్తారు? ఇల్లు సదిరి తలుపు తీస్తారు. రండి, ఒక సామాన్యమైన వ్యక్తి రావడానికే నీ ఇల్లు శుభ్రపరుచుకుంటే దేవుని వాక్యం చెప్తుంది హృదయం ఘోరమైనది, ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించేవాడు. ఇంత వ్యాధి, కుళ్ళు, కుష్టు, మలినం, మస్టు, ఇంత నిండిపోయిన హృదయంలోనికి ప్రభు రావాలంటే ఎలా వస్తాడు చెప్పండి? అది శుద్ధీకరించబడినప్పుడు మాత్రమే ప్రభు. ఎప్పుడు శుద్ధీకరించబడుతుంది? మరలా యేసు రక్తం ప్రతి పాపాన్ని కడిగి. కాబట్టి ఎప్పుడైతే యేసు ప్రభువారిని పాపాలు ఒప్పించినాడో దేవుని వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడిని గుర్తు చేసినాడో, మరి నువ్వు ఒప్పుకున్నప్పుడు పేతురు బోధించినాడు, పరిశుద్ధాత్మ చేత గుచ్చబడ్డారు. మేమేం చేయాలంటే అక్కడ చెప్తా వచ్చినాడు. సో కాబట్టి మనం కూడా పాపాలు ఒప్పుకున్నప్పుడు యేసు రక్తం కడవడం, పరిశుద్ధాత్మ దేవుడు ఏమవుతాడు? మన హృదయంలోనికి వచ్చిన వాడు ఊరుకునే ఉండడు. ఇంట్లోకి వచ్చిన గెస్ట్ మౌనంగా అలా కూర్చుంటాడా? కూర్చున్నా మాట్లాడండి, ఏదోటి అసలు రావడమే మాట్లాడడానికి వస్తాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే, మనం పాపం చేస్తే మనతో మాట్లాడతాడు. నా కుమారుడు, నాకు నువ్వు పాపం చేస్తావు, సినిమా చూడకూడదు, సినిమా చూస్తే మాట్లాడతాడు. నువ్వు చూడకూడదు కదా, ఎందుకు చూస్తావు? అబద్ధం ఆడితే నువ్వు అబద్ధం ఆడకూడదు కదా, ఎందుకు ఆపడ్డావు? నీ భార్య మీద నువ్వు కోపడకూడదు కదా, ఎందుకు కోపడ్డావు? నీ భర్త నువ్వు తిట్టకూడదు కదా, ఎందుకు తిట్టినావు? ఎవరో వచ్చి చెప్పరు, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే నీకు చెప్తాడు. సో కాబట్టి ఇంతవరకు చైనాలో మరి ఆయన పేరు ఏదో ఉంది, వాచ్మెన్ నీ గారు, ఒక అతనికి సువార్త చెప్పినాడు, రక్షించబడ్డాడు. ఆడు ఎప్పుడు మందు తాగేవాడట. ఏం తాగేవాడు? మందు తాగి ఏం చేసినాడంటే, ఆయన క్రైస్తవుడే, రక్షణ పొందలేదు. ఏం పొందలేదు? దేవుని ఆత్మ ఆయనలో లేదు. కానీ ఆయన తల్లిదండ్రులు వాళ్ళు బహుశా క్రైస్తవులు అయి ఉండొచ్చు. ఎప్పుడు కూడా మందు బాటిల్ టేబుల్ మీద కట్టిన, దేవా నువ్వు నాకు ఇచ్చినావు, నీకు వందనాలని చెల్లించి తాగేవాడు. కానీ వాచ్మెన్ నీ గారి దగ్గరికి వెళ్ళినాడు, అద్భుతంగా రక్షించబడినాడు, దేవుని ఆత్మ ఆయనలోనికి వచ్చింది, బాటిల్ అక్కడ పెట్టాడు. సో దేవా నీకు వందనాలు అనేసరికి నోటిని ఏదో పట్టేస్తుంది.
ప్రార్థన చేయలేకపోతున్నాడు. ఇంతకుముందు థ్యాంక్స్ చెప్పినట్టు మందు కోసం థ్యాంక్స్ చెప్పలేకపోతున్నాడు. అప్పుడు మళ్ళీ ఆయనకు ఫోన్ చేసినాడు, మొన్నటిదాకా నేను ఇలా చేశానండి, థ్యాంక్స్ చెప్పాను, బాగానే ఉంది, మీ దగ్గరికి వచ్చి మీ సువార్త విన్న తర్వాత పాపాలు ఒప్పుకున్నాను, ఇప్పుడు ఏంటి ఎవరో నాతో బలవంతం చేస్తున్నారు ప్రార్థన చేయకుండా. మంచిదే, లోపల నుంచి ఎవరో చెప్తున్నారట, ఈ కాడి నుంచి ఇప్పుడు దాకా నీ ఇష్టం వచ్చినట్టు చేసావు, ఇప్పుడు నుంచి లోపల వ్యక్తి నీకు ఏం చెప్తున్నాడో అదే చేయమని. సో మందు బాటిల్ తీసి పక్కన పెట్టినాడు. సో ఇప్పుడు థ్యాంక్స్ చెప్పినాడు, భోజనం పెట్టుకున్నాడు, బాగా. అంటే నేను చెప్పేది ఏంటంటే పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఒప్పింప చేస్తాడు. మనం పాపం చేయకుండా అతను ఏం చేస్తాడంటే అడ్డుపడతాడు. సో మరి ఇది ఈ యొక్క నిశ్చయత నీకుందా? ఇటువంటి నిశ్చయత కలిగి నువ్వు ఆరాధించినప్పుడు మాత్రమే నీ ఆరాధన ప్రభు హేబేలు అర్పించాడు, కయీను, కానీ ఒకటే అంగీకరించబడింది. నువ్వు ఆరాధన చేస్తే ప్రభు అంగీకరించాలని లేదు. నువ్వు ఆత్మతో సత్యంతో చేసినప్పుడు మాత్రమే ఆయన అంగీకరిస్తాడు. అంగీకరించబడినప్పుడు మాత్రమే ఆయనకు మహిమ వస్తుంది. రెండోదిగా బాగానే ఉంది, ఆత్మ వచ్చినాడు. రెండోది కావాల్సింది ఏంటంటే సత్యం కావాలి. ఏం కావాలా? సో ఇక్కడ డేవిడ్ రాజు గారు చెప్పినారు, ఏమన్నారు? చెప్పిన అన్ని పాయింట్స్ ఆరాధన చేయక్కర్లేదండి, మీకు ఏది ప్రభు మీ అనుభవంలో ఇచ్చినాడో దాన్ని బట్టి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మన అనుభవం లేనిది కూడా మనకు వాక్య జ్ఞానం ఉన్నది, మేము వాక్యం విన్నామని ఒక పాయింట్ నుంచి 7 పాయింట్లు చెప్తే 7 చేస్తారు. అదేంటి? చూపించుకోవడానికి. అటువంటి ఆరాధన ప్రభు అంగీకరించాడు. నీ అనుభవంతో సత్యంతో చేసేది నువ్వు అలా చేయడం ద్వారా నువ్వు దేవుడిని మహిమ తీసుకురావడానికి బదులుగా కొత్త వచ్చిన విశ్వాసం అనుకుంటాడు, పమ్మడికి 2 మాటలే వచ్చు, ఈ ఆంటీ 7 పాయింట్లు చేసింది, నేను కనీసం 1 పాయింట్ 2 పాయింట్లు కూడా చేయకపోతే ఎలాగని ఆరాధన చేయడం మానేస్తాడు. సో కాబట్టి ఏదైతే ప్రభు మనతో మాట్లాడినాడో, మన అనుభవం అయిందో దాన్ని బట్టే 2 మాటలు చాలు, దేవా నేను పాపిని నువ్వు రక్షించిన, అంతే చాలు. దాని ద్వారా ఏమొస్తుంది? దేవునికి మహిమ వస్తుంది. సో కాబట్టి చాలాసార్లు ఈ రీతిగా ఉంటుంది. సో టైం లేదు, ఇంకా ఉన్నాయి, కానీ ముందుకు వెళ్తాం. తర్వాత ఎలాగుంది మన ఆరాధన? దేవుని ఆత్మ నేను కలిగి చేస్తున్నానా? ఒకవేళ దేవుని ఆత్మ వస్తే దేవుడు సత్యం అంటే నా జీవితంలో ఏది ఆయన సత్యంగా ఉన్నాడో, ఆ వాక్యం చెప్పబడినప్పుడు ఏది నాకు సత్యమైంది దాన్ని బట్టి నేను ఆరాధన చేస్తున్నానా, లేదు ఇతరులకు చూపించుకోవాలనే విధానంలో నేను ఆరాధన చేస్తున్నాను. సో కాబట్టి మనం పరీక్షించుకుందాం. ఒకసారి జయరాజు గారు చెప్పినారు, ఏం చెప్పినారంటే, ఒక ఉదాహరణ, ఒక ఆంటీ మందిరానికి వచ్చి ఆరాధన చేస్తుంది, దేవా నీకు వందనాలు, నాకు అన్ని చేసినావు, ఇన్ని చేసావు అని. సో ఆయన అడిగాడంట పక్క విశ్వాసిని, అన్న ఈ ఆంటీ ఎంత ఆత్మీయంగా ఉంది, ఎంత బాగా చేస్తుందంటే, అన్న ఆమె బ్రతుకు నీకేం తెలుసు, చెప్తానని. ఆయనకి 2 కుమారులు ఉన్నారంట. ఎంతమంది? 2 కుమారులు. పెద్ద ఆయనకి పెళ్ళి అయిందంట. ఏమైంది? పెళ్ళి అయింది. ఆయన గవర్నమెంట్ జాబ్ అట. సో చిన్న ఆయనకి పెళ్లి కాలం, ఏదో కారణాన్ని బట్టి పెద్ద ఆయన చనిపోయినాడంట. ఇప్పుడు పెద్ద ఆయనకి ఏమొస్తుంది? భార్యకి ఏమొస్తుంది? గవర్నమెంట్ జాబ్ చనిపోతే పెన్షన్ వస్తుంది. ఈవిడ ఏం చేసిందంటే ఆమె ఆ కోడల్ని రికార్డులు ఏం రాసిందంటే, చిన్న ఆయన నీ భర్త అని చెప్పమ్మా చాలు, నువ్వు ఇంకేం చేయక్కర్లేదు అన్నాను. ఇప్పుడు చిన్న ఆయన భర్త అని చెప్పించింది, దేని కొరకు? పెన్షన్ కొరకు, జాబ్ కొరకు. ఇక్కడికి వచ్చి ఆరాధన చేస్తుంది. అలాగే విశ్వాసులు చాలా, ఇంటికి వెళ్తే మన బతుకు సరిగ్గా ఉండదు, ఆఫీసులో మనకి సాక్ష్యం ఉండదు, ఇక్కడికి వచ్చి మనం చెప్తూ ఉంటాం. ఇటువంటి వారి యొక్క ఆరాధన ప్రభు అంగీకరించు. దీని ద్వారా దేవుని నామానికి అవమానం. ఒకవేళ మనుషులను మోసగించవచ్చు, దేవుణ్ణి మనము మోసగించు. నువ్వు దేవుణ్ణి మోసగించేలో ఆ యొక్క సాతాను దూతలను కూడా మోసం. దేవుడు ఉన్నట్టు ఈ చుట్టుపక్కల సాతాను దూతలు కూడా చూస్తున్నారు. సో అది మరలా ముందుకు వెళ్తాం, అప్పుడు వస్తుందిలేండి. సో కాబట్టి సాతాను ఏం చేస్తాడంటే ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. ఏం చేస్తూ ఉంటాడు? ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం చేస్తే ఇంత అందంగా ఆరాధన చేస్తే, చూసావా ఏం బతికిందో, ఇక్కడ ఎంత అందంగా ఆరాధన చేస్తుందని దేవుడి దగ్గర ఫిర్యాదు చేస్తుంది. దీని ద్వారా దేవునికి మహిమ వస్తుందండి. సో ఎలా ఉంది మన ఆరాధన జీవితం? సో ప్రభు దగ్గర క్షమాపణ అడుగుదాం. మూడవదిగా ప్రభు మన ద్వారా ప్రభుకు మహిమ రావాలంటే అదే కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. కీర్తన 50:15. ఆపత్కాలమును నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను. సో ప్రభుని మహింపరచడానికి ముందు ఏం రావాలట? ఆపత్కాలం నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను. మంచిదే.
నువ్వు ప్రభువుని మొరపెట్టాలంటే, ప్రభువుని విడిపించాలంటే ముందేం రావాలా? ఆపద రావాలి. సో ఇప్పుడు ప్రభుకి మహిమ తెచ్చుకోవాలనుకోండి, ఇప్పుడు ప్రభు ఏం చేస్తాడు మన జీవితంలో? ఆపదను అనగా శ్రమను ఏం చేస్తాడు? అనుమతిస్తాడు. రక్షించబడినటువంటి వ్యక్తి యొక్క జీవితంలో 2 రకాల శ్రమలు వస్తాయి. ఒకటి ప్రభు చేత ప్రభు అనుమతించేటువంటి శ్రమ ఒకటి, రెండోదిగా మన చేతుల ద్వారా చేసుకుని తెచ్చుకున్నటువంటి శ్రమ ఒకటి. సో దావీదు అంటాడు, మూర్ఖత వలన నాకు కలిగినటువంటి గాయాలు, మరి అవి ఎంతో దుర్గంధము దుర్వాసన వస్తుంది. మూర్ఖత ద్వారా కూడా మనకి ఏమొస్తుంది? శ్రమ వస్తుంది. చెప్పినప్పుడు వినకపోతే వెళ్ళి చేస్తా, పిల్లలకి చెప్తాం కత్తితో ఆడొద్దురా బాబు అంటాం, ఆడతాడు, ఏమో కోసుకుంటాడు, అక్కడికి ఏమొస్తుంది? బాధ వస్తుంది. అది ఎలా వాళ్ళని? ఆయన మూర్ఖత వల్ల. అలాగే దేవుడు చాలాసార్లు ఎన్నో విషయాలు నా కుమార్తె చెయ్యొద్దని చెప్తాడు, కానీ మనం వెళ్ళి చేస్తాం. చేయడం ద్వారా ఏం తెచ్చుకుంటాం? శ్రమ తెచ్చుకుంటాం. నేను ఆ శ్రమ గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు మాట్లాడేటువంటి దేవుడు అనుమతించేటువంటి శ్రమ గురించి. దేవుని బిడ్డలుగా దేవుడు అనుమతి లేకుండా మన జీవితంలో ఏది కూడా జరగదు. ఏదైనా జరిగిందంటే దేవుడిని అనుమతి. యెషయాతో చెప్పినాడు, క్షమించండి, యెషయా కాదు, యెషయా అనుకుంటా, యెషయాతోనే నీ భార్యని నీకు ఇంపైన దాన్ని కన్నుల ఎదుటి నుంచి తీసివేస్తానన్నాడు. యెషయానే కదా తన భార్య, హెజ్కేల్ అని, ఏహెజ్కేల్. సో హెజ్కేల్తో చెప్తాడు ప్రభు, నీ కన్నులకు ఇంపైన దాన్ని నేను తీసేస్తాను, నువ్వేం చేయకూడదు? వేడవకూడదు. అంటే తన భార్యను, నేను నీ దగ్గర నుంచి నీ భార్యను తీసేస్తాను, నువ్వేం చేయకూడదు? అది ఎవరు అనుమతించినారు? ప్రభు అనుమతించినాడు. సో కాబట్టి ఆ శ్రమ గుండా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే చూడండి, 1 పేతురు 4:14 1 Peter chapter 4:14. 1 పేతురు 4:14. క్రీస్తు నామం నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయినటువంటి ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచిచున్నాడు గనుక మీరు ధన్యులు. కాబట్టి మనం శ్రమ గుండా వెళ్తే ఎవరి నిమిత్తము? క్రీస్తు నిమిత్తం. క్రీస్తు నిమిత్తము అనగా ప్రభు అనుమతించినప్పుడు మనం వెళ్ళినప్పుడు దేవుని ఆత్మ, అంటే మహిమా స్వరూపైన ఆత్మ ఎక్కడుంటుంది? మన మీద ఉంటుంది. సో అప్పుడు దేవునికి ఏమొస్తుంది? సో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఆఖరి వచనంలో, ఆయన యందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాదు, ఆయన పక్షాన శ్రమ పట్టు కూడా మీకేమైంది? అనుమతించబడింది. సో యోబు జీవితంలో దేవుడు యోబు చుట్టూ కంచి వేస్తున్నాడు, తన ఆస్తి చుట్టూ కంచి వేస్తున్నాడు, తన కలిగిన దాని అంత చుట్టూ కంచి వేస్తున్నాడు. సో సాతాను కోరుకున్న కారణాన్ని బట్టి యోబు జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడు? శ్రమ అనుమతించినాడు. యోబు అంటాడు, నేను తల్లి గర్భమందు దిగంబరినే వచ్చాను, దిగంబరిగా వెళ్తాను. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుడి నామాన్ని. సో కాబట్టి యోబు పాపం చేయలేదు. దేవా నువ్వు నాకు ఎందుకు అన్యాయంగా చేసినావు అలా. సో కాబట్టి శత్రువు కొన్నిసార్లు వస్తా, కానీ యోబు జీవితం ద్వారా దేవుడు ఎందుకు అనుమతించినాడంటే మహిమ తెచ్చుకోవాలని ఆయన ఆశపడినాడు. షద్రక్ మేషక్ అభిజ్ఞలో అగ్నిగుండంలో వేసినారు, శ్రమ ద్వారా వెళ్ళినారు. వాళ్ళు విడిపించడం ద్వారా దేవునికి ఏమొచ్చింది? మహిమ వచ్చింది. సో కాబట్టి యెషయా గ్రంథం 43లో కూడా ఉంటుంది, నువ్వు జలముల్లో పడినప్పుడు, అగ్ని మధ్య వెళ్ళినప్పుడు అవి నిన్ను కాల్చజాలు. నేను అంటే వెళ్ళినప్పుడు అన్నాడు, కానీ నేను వెళ్ళకుండా చేస్తానని చెప్పినాడా? ప్రభు షద్రక్ మేషక్ను అగ్నిగుండంలోకి వెళ్లకుండా చేయగలడు, కానీ అగ్నిగుండంలోకి పంపించి గుండంలోంచి బయటికి లాగిన. దానియేలుని సింహ బోన్లో వెళ్లకుండా చేయగలడు, కానీ సింహ బోన్లోకి పంపించి బోన్లోంచి, దాని ద్వారా ఏమైంది? అన్యరాజు అయినటువంటి నెబుకద్నెజర్ ద్వారా ఏమైంది? మహిమ వచ్చింది. సో కాబట్టి కొన్నిసార్లు ప్రభు తన మహిమ కొరకే ఏం చేస్తాడు? శ్రమ అనుభవించేవాడు. అంటే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ప్రభు శ్రమ అనుమతించినప్పుడు మనం ఎలా ప్రతిస్పందిస్తున్నాం? ఎలా? చాలాసార్లు ప్రభుని దూషిస్తాం. ప్రభువా నేను నిన్ను నమ్ముకుంటే ఇవి ఎందుకు నాకు ఇచ్చినావు? చాలాసార్లు ఆ రియాక్షన్ వేరేగా ఉంటుంది. ఆ రియాక్షన్ ద్వారా ఇప్పుడు యోబు రియాక్షన్ ఎలాగుందో అలా మన రియాక్షన్ ఉండాలి. షద్రక్ మేషక్ అభిజ్ఞేయ దానియేలు యొక్క ప్రతిస్పందన అలా అప్పుడు దేవుడి నామానికి మహిమ వస్తుంది. సో తర్వాత మనం చూద్దాం, ఇంకా దేవుడి నామానికి మనం మహిమ తీసుకురావాలంటే, సో చివరిగా
ఇది ఇక్కడే చూద్దాం. మనందరి ఉదయకాలంలో కూడా ఐగుప్తు గురించి వచ్చింది కాబట్టి నిర్గమాకాండం 14వ అధ్యాయం చూద్దాం. నిర్గమాకాండం 14వ అధ్యాయము 7వ వచనం. నిర్గమాకాండం 14. ఒక్క నిమిషం ఉండండి, అది 14:4. క్షమించండి, నిర్గమ 14:4. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచుదును, అతడు వారిని తరముగా, నేను ఫరో వలను అతని సమస్త సేనల వలను. ఇప్పుడు ఎవరి ద్వారా దేవుడు తెచ్చుకోవాలనుకుంటున్నాడు? ఫరో వల్ల, అతని సేనల. ఎలాగా? దేవుని ప్రజలను విడిపించకుండా, దేవుని ప్రజల్ని కఠినపరచడానికి, దేవుని ప్రజలను ఇబ్బంది పెట్టడానికి ఫరోను అతని సేవకులను వాడుకోవడం ద్వారా ఎవరు మహిమ తెచ్చుకోవాలనుకుంటున్నారు? దేవుడు. అలాగే అన్య జనుల ద్వారా దేవుడిని ఎరగనటువంటి ప్రజల ద్వారా వాళ్ళ హృదయాలను కఠినపరిచి మన ద్వారా వాళ్ళకి ఏం తెచ్చుకోవాలనుకుంటాడు? సో మన ఇంట్లో అత్తగారు ఉన్నారు, రక్షించబడలేదు అనుకోండి, భార్య ఉన్నాడు, వాళ్ళ హృదయాలు ఎవరు కఠినపరుస్తాడు? ప్రభు కఠినపరుస్తాడు. ఎందుకు కఠినపరుస్తాడు? ఆయన వాళ్ళ ద్వారా మనకి ఏం తెచ్చుకోవాలనుకుంటున్నాడు? మహిమ. కానీ ఈ ప్రాసెస్లో మనం ఏం చేస్తామంటే రివర్స్ అవుతాం. తిట్టినప్పుడు ఓర్చుకోకపోతే ప్రభు ప్రణాళికను మనం పాడు చేసేవారుగా ఉంటాం. సో మరి చూడండి, అక్కడ ఏం జరిగిందంటే 17వ వచనం. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయమును కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలను, అతని సమస్త సేనల వలను, అతని రథముల వలను, అతను గుర్రపు రౌతుల వలను మహిమ తెచ్చుకొందును. చూడండి, ఇక్కడ ఐగుప్తీయులు అంటే దేవుణ్ణి ఎరగనటువంటి వారిని ఏం చేస్తాడంటే దేవుడు కఠినపరుస్తాడు. ఎవరి నిమిత్తమై కఠినపరుస్తాడంటే అక్కడ దేవుని ప్రజలు ఉన్నారు. నీ ఇంట్లో నీ భర్త రక్షణ పొందలేదంటే, నువ్వు రక్షణ పొందితే దేవుడు ఏం చేస్తాడు? నీ భర్త హృదయాన్ని ఏం చేస్తాడు? కఠినపరుస్తాడు. ఎందుకు కఠినపరుస్తాడంటే అక్కడ దేవునికి ఏం రావాలి? నీ ద్వారా మహిమ రావాలా. నీ ద్వారా మహిమ రావాలంటే నువ్వేం చేయాలా? ప్రభు వైపు చూడాలా. నువ్వు అక్కడ తొందరపడకుండా ప్రభు కనికరం కొరకు నువ్వు కనిపెట్టుకోవాలా. సో నీ పక్షాన్ని ఎవరు యుద్ధం చేస్తారు? దేవుడే యుద్ధం చేసి అప్పుడు దాకా నువ్వేం చేయాలా? నా 14 యెహోవా మీ పక్షాన్ని యుద్ధం చేయను. మీరు ఎలా ఉండాలా? ఊరకడే ఉండి. ఇంగ్లీష్లో రాని హోల్డ్ యువర్ పీస్ అంటే మీరేం మాట్లాడొద్దు, మీ సమాధానాన్ని కాపాడు. శత్రువు చేసే పని ఏంటంటే సమాధానం కోల్పోయేటట్టుగా చేస్తారు. సమాధానకర్తయ్యకు దేవుడే సాతాను శీఘ్రంగా మీ పాదాల కింద. సో సమాధానాన్ని నువ్వు నేను కాపాడుకోవాలి. ఆడు ప్రయత్నం ఏంటంటే మన ఒక్క మాట అంటే చాలు, అగ్గిపుల్ల గీస్తే చాలు, మొత్తం కాలిపోద్ది. సో నీ భర్త ఒక మాట అంటే చాలు, నీ అత్త ఒక మాట అంటే చాలు, కోడలు ఒక మాట అంటే చాలు. వాళ్ళ ప్రభుని ఎరగని వారు సాతాను వాళ్ళ ద్వారా దేవుడు మహిమ తెచ్చుకోవాలని వాళ్ళ హృదయాన్ని కఠినపరిచినాడు. నీ స్పందన ఎలా ఉంది? నా స్పందన ఎలా ఉంది? మనం నోరు తెరిచినామా, మాట్లాడినామా దేవుని నామానికి? ఇక్కడ ఐగుప్తీయులు వాళ్ళు ఓర్చుకున్నారు. వాళ్ళ పక్షాన్ని ఎవరు పోరాడినాడు? దేవుడు. ఐగుప్తు ఫరో సేనలన్నీ కూడా ముంచివేశారు. చాలాసార్లు అన్యుల ద్వారా కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే పరీక్షించేవాడుగా ఉంది. ఎందుకంటే మన ద్వారా వాళ్ళకి దేవునికి మహిమ వచ్చేదాడు. ఎలా మహిమ వస్తుంది? మనం ఓర్చుకున్నప్పుడు వాళ్ళు కూడా ప్రభు రక్షణ పొందినప్పుడు చెప్తారు సాక్ష్యం, నా భార్యను నేను ఎంతో హింస పెట్టినానండి, నా కోడలు నేను ఎంతో హింస పెట్టినానండి, అయినప్పటికీ వాళ్ళు ఓర్చుకున్నారండి. సో అప్పుడు దేవునికి ఎంత మహిమ. సో వీళ్ళు ఇబ్బంది పెట్టినారు, తర్వాత పాట పాడుతూ వచ్చినారు. ఫరో సేనలను ఐగుప్తులను ఎక్కడ ముంచేశాడంట. సో కాబట్టి దేవునికి మహిమ వచ్చింది. సో మనం ఓర్చుకుంటున్నామా? సో కాబట్టి అది మనం గమనించాం. తర్వాత మరి చివరిగా మరి ఇంకా చాలా ఉంది, అంత అవదు కానీ. సో అంకుల్ టైం ఇచ్చారు కానీ. సో కానీ చివరి రండి, దేవుడు మనకిచ్చిన పనిని పూర్తి చేయడం ద్వారా దేవుణ్ణి మనం మహిమపరిచేవారుగా ఉంటాం. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనం.
తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నన్ను మహింపరచు, నీ కుమారుని మహింపరచుము. ఒక్క నిమిషం. 4వ వచనమండి. చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమ. సో కాబట్టి దేవునికి మనం మహిమ తీసుకురావాలంటే నీకు దేవుడు ఒక ఉద్దేశం కొరకై నేను ఏర్పరచుకున్నాడు. కాబట్టి నా జీవితంలో ఒక ఉద్దేశం ఉంది, మీ జీవితంలో ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని నువ్వు ఎరిగినావా? నెంబర్ 1. రెండోదిగా ఆ ఉద్దేశాన్ని నువ్వు ఎరిగి ఉంటే ఆ ఉద్దేశాన్ని నువ్వు నెరవేరుతున్నావా? పౌలు అంటాడు, ప్రభు నాకు అప్పగించిన ఆ యొక్క సువార్తను, ఆ పని నిమిత్తమై నా ప్రాణాన్ని ఏమాత్రం ప్రియముగా నేను ఎంచుకోవట్లేదు, ఆ పని నేను పూర్తి చేయాలా. సో చివరు అంటాడు, ఐ హ్యావ్ ఫాట్ ఏ గుడ్ ఫైట్ అంటాడు. నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టింది, విశ్వాసాన్ని ఆయన చెప్పగలిగినాడు. నాకు ఇచ్చిన పని యేసు ప్రభు వారు చెప్పగలిగినాడు, నాకు ఇచ్చిన పని నేను పూర్తి చేసినాను. నేను చెప్పగలమా? నీవు నాకు ఇచ్చిన పని నేను పూర్తి చేసినాను. ఇంకా అవ్వకపోతే నువ్వు నాకు ఇచ్చిన పని ప్రభువా ఇంతవరకు నేను పూర్తి చేయడానికి నా జీవితకాలంలో సహాయం చేసినావని చెప్పగలవా? అసలు ఫస్ట్ ఎదిగితేనే కదా. ఎందుకు ప్రభు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు? మా యవనస్తులను అడిగినాను, అసలు ప్రభు ఎందుకు పిలిచినాడంటే, మీకు ఏ టాలెంట్ ఇచ్చాడంటే ఏమి చెప్పలేకపోతున్నారు. అసలు దేవుడు ఏ తలాంతు మీకు ఇచ్చినాడో తెలియదు. ఒకవేళ ఏ పనో మీకు తెలియదు అనుకోండి, చిన్న క్లూ ఏంటంటే నీకు తలాంతు ఇస్తాడు, ఒక వరం. ఆ వరాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవచ్చు. సో మొట్టమొదటిగా ఆయన ఎందుకు మనల్ని పిలిచినాడో దాన్ని మనం ఎరిగినప్పుడు, దాన్ని నెరవేర్చినప్పుడు ఆయన నామానికి మహిమ వచ్చేదిగా ఉంటుంది. ఐదోదిగా దైవ క్రమాన్ని మనం పాటించినప్పుడు మాత్రమే దేవునికి మహిమ వచ్చింది. దైవ క్రమం అంటే మోషేకు దేవుడు చెప్పినాడు, దేవుని యొక్క గుడారం చేయాలా, పలానా వస్తువు చేయాలి. అన్నీ చేసిన తర్వాత ఏమైంది చూడండి. ఎక్సోడస్ నిర్గమాకాండం 40 అధ్యాయం 34-35. నిర్గమాకాండం 40 అధ్యాయము 34-35 వచ్చింది. యెహోవా తేజస్సు మందిరమును నింపెను, ఆ మేఘం మందిరం మీద నిల్చుట చేత. చాలు, మందిరము యెహోవా తేజస్తో నిండు. ద గ్లోరీ, అక్కడ ఇంగ్లీష్లో రాయబడింది, ఇక్కడ తేజస్ అని రాయబడింది. ఇంగ్లీష్లో ఏం రాయబడింది అంటే గ్లోరీ అనేది అక్కడ మనం చూస్తాం. ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ ఫిల్డ్ ద ట్యాబర్నాకల్. ఎప్పుడు వచ్చింది దేవుని మహిమ? దేవుడు మోషేకు చెప్పినట్లు దేవుడు చెప్పినట్లు అట్లు చేశాను. అంటే దైవికమైన క్రమం. దేవుని యొక్క మందిరంలో ఒక దైవికమైన క్రమం ఉంది. నీ ఇంట్లో ఉన్నట్టు దేవుని మందిరంలో ఉండడానికి వీల్లేదు. దేవుని మందిరంలో, దేవుని పనిలో దైవ క్రమాన్ని మనం పాటించాలి. దైవ క్రమాన్ని నువ్వు పాటించినప్పుడే దేవుని యొక్క మహిమ అనేది దేవుని మందిరంలో ఉంటుంది. నువ్వు దేవుని మహిమ పాటించకపోతే, నువ్వు ఇంట్లో దేవుని క్రమం పాటిస్తే దేవుని మందిరంలో దేవుని మహిమ కాదు. ఇంట్లో క్రమం ఏంటి? అపోస్తులు 1 కొరింథీ పత్రికలో భర్తకు భార్య ఏమైనాడు? శిరస్సు అన్నాడు. భర్తకి శిరస్సు ఎవరు? యేసుప్రభు వారికి శిరస్సు ఎవరు? ఇప్పుడు ఇంట్లో నీ భార్య అయితే నీకు శిరస్సు ఎవరు? నీ భర్త. సో నీ భర్త నువ్వేం చేయాలా? ప్రభు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఆమెకు లోబడి ఉండాలి. మనం లోబడుతున్నారా భార్యలుగా? మీరు భర్తల గురించి భలే చెప్పారండి. భార్యల గురించి అంటే ఆమె నీకు సాటి అయిన సహాయంగా ప్రభు ఇచ్చినాడు. క్రీస్తునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషుడికి వేరుగా స్త్రీ లేదు. కాబట్టి ఆమె నీకు సహాయంగా ఇచ్చినాడు. అంటే దాన్ని నువ్వు రూల్ చేయడానికి కాదు, ఆ యొక్క క్రమం, ఆ క్రమంగా వెళ్ళడానికి. సో కాబట్టి ఆ క్రమాన్ని మనం పాటిస్తున్నామా? ఆ దైవికమైన క్రమం నువ్వు ఇంట్లో పాటించకపోతే సంఘములో ఎక్కడ పాటిస్తావు? సో సంఘములో దేవుడు, సేవకులు, పెద్దలు, పరిచారకులు, ఒక క్రమం ఉంది, విశ్వాసులు. ఆ క్రమాన్ని మనం పాటిస్తున్నామా? ఒకసారి మేము మా మోజేస్ అంకుల్ నేను ఇక్కడ దాసు వాళ్ళు దయానంద నగర్ వెళ్ళినాం. మాకు పలానా రిక్వైర్మెంట్ ఉందండి అని సుధాకర్ గారికి చెప్పినాం. అక్కడ మూర్తి గారు ఉన్నారు, తర్వాత మన స్మైల్స్ గారు ఉన్నారు. సరేనండి, మీరు వరప్రసాద్ గారికి ఒక మాట చెప్పండి అన్నారు. అంటే మేము కూడా చెప్తామండి, మీరు కూడా ఒకసారి ఫోన్ చేసి ఏం చెప్పాలా? ఎందుకు చెప్పాలా? మేము చెప్తాంలేండి, మీరు అక్కర్లేదని చెప్పవచ్చు కదా. అది క్రమము. ఇక్కడ ఎవరు? ఆయన వరప్రసాద్ గారు ఉన్నారు, తర్వాత అంటే ఆ క్రమాన్ని మనం పాటించాలి. ఒకసారి అంకుల్కి నేను ఫోన్ చేసినాను, నా పరిచర్య కొరకు ప్రభు చిత్తాన్ని కనిపెట్టే విషయంలో
నాకు కొంచెం టైం కావాలండి అని అంకుల్తో చెప్తే, సరే అమ్మా నేను అర్థమయ్యేటట్టు అంకుల్ చెప్తాను, కానీ నువ్వు కూడా ఒకసారి ఫోన్ చేసి వరప్రసాద్ గారికి చెప్పమన్నారు. అవునా కాదండి? లైవ్ సాక్ష్యం, నేనేం అబద్ధం చెప్పట్లేదు. సుధాకర్ గారు లేరు, వచ్చిన తర్వాత అడగండి. సో నేనేం అబద్ధం చెప్పట్లేదు. అంటే నేను చెప్పేది ఏంటంటే, దేవుని మందిరంలో దైవ క్రమం మనం పాటించినప్పుడు మాత్రమే దేవుని యొక్క మహిమ మనం తెచ్చేవారుగా ఉంటాం. సో మోషే క్రమాన్ని పాటించినాడు. సంఘములో ఈరోజు దేవుని మహిమ కోల్పోవడానికి కారణం దైవ క్రమము లేదు. దావీదు కూడా ఏం చేసినాడంటే, మందసము దేవుని యొక్క మహిమను మాట్లాడుతోంది. మందసము తేవాలని ఆశ ఉంది, కానీ ఎలా తెచ్చినాడు? అక్కడ మరి 6వ అధ్యాయంలో రాయబడింది, సూర్యుల్ని ఏర్పరచుకున్నాడంట. 30,000 మంది సూర్యులు ఏర్పరచుకుని కొత్త బండి మీద తెచ్చాడు. మంచిదే, కానీ దేవుడు ఏంటంటే లేవీలు మోయాలా, భుజాల మీద మోయాలి. కానీ అక్కడ ఉజ్జా చనిపోతాడు. సో తర్వాత అర్థమైంది, తర్వాత మరలా దైవ క్రమాన్ని పాటించి దేవుని మందసాన్ని అంటే దైవ క్రమం పాటించినప్పుడు తన దావీదు ఆ యొక్క మందసాన్ని తన స్థానానికి. కాబట్టి దేవుని మహిమను తీసుకురావాలంటే దేవుని యొక్క క్రమాన్ని మనము పాటించినప్పుడే. నువ్వు దైవ క్రమాన్ని పాటిస్తున్నావా? నీ ఇంటిలో దైవ క్రమానికి లోబడుతున్నావా? అంటే నా భర్త ఏ చెప్తే అది చేయాలని కాదు. నీ భర్త విగ్రహాన్ని పూజించమంటాడు, పూజించాలా? కాదు. కానీ నీ భర్త పైన ప్రభు ఉన్నాడు. ప్రభు ఏ విగ్రహాన్ని నువ్వు పూజించకూడదు, పూజించకూడదు అని చెప్పి. కాబట్టి నువ్వు నీ భర్తకి నీకు వచ్చినప్పుడు ముందు నువ్వు వెళ్ళాలి, అది దైవ వాక్యానుసారంగా ఉందా? నా భర్త చెప్పేది వాక్యానుసారమా? ఇది అలా బ్లైండ్గా చేసామని కాదు, అది వాక్యానుసారం కానప్పుడు నువ్వు లోబడక్కర్లా. ఇప్పుడు కోర్టులో కేసు జరుగుతుంది, రేపొద్దున సువార్త ప్రకటించకూడదని వచ్చింది అనుకోండి, అధికారులకు లోబడండి. అధికారాలు దేనివల్ల వచ్చినాయి? దేవుని వల్లనే వచ్చినాయండి. కానీ అంతకంటే పై అధికారం యేసుప్రభు వారు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త. మనం అర్థం చేసుకోవాలి ప్రతీది. సో చివరిగా ఆఖరిగా దేవుని చిత్తము చేయడం ద్వారా దేవుని నామానికి ఏం చేస్తాం? మహిమ తీసుకు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం ముగించుకుంటాం. 20-21 వచనం. హెబ్రీ 13:20-21. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములో తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములు మహిమ. ఆయన చిత్తము చేయడం ద్వారా ఎవరికి యుగయుగాలు మహిమ కలుగుతుంది? యేసు. కాబట్టి దేవుని చిత్తము చేయటం ద్వారా దేవుని చిత్తాన్ని నువ్వు ఎరిగినావా? అసలు ఎరిగితే దేవుని చిత్తం. యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితం అంతా కూడా దేవుని చిత్తము చేయట్లోనే ఆయన గడిపినాడు. ఆ కారణాన్ని బట్టి ఆయన అద్భుతం చేసిన, స్వస్థపరిచిన అక్కడ ఎవరికి మహిమ వచ్చింది? దేవునికి మహిమ వచ్చింది. దేవునికి మహిమ అక్కడ ప్రతి సందర్భంలో మీరు చూసుకోండి, ఆల్మోస్ట్ ప్రతి దుక్కున ఆయన ఏ స్వస్థత చేసినా ఏమి చేసినా ఏమొచ్చింది? మనం చేసినప్పుడు దేవునికి మహిమ వస్తుందా? అలా ప్రభు అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యంలో పరలోకమంది తండ్రి చిత్త ప్రకారం చేయవాడు. ఆ దినాన్ని అంటారు, మేము దెయ్యాలు ఎలగొట్టాం, భూతాలు ఎలగొట్టాం, దెయ్యాలు ఎలగొట్టారు కరెక్టే. అక్రమం చేయవాళ్ళారు ఎందుకు పోండి అంటే దేవుని చిత్తం వారు కోషి గారు 2007వ సంవత్సరంలో మరి యవనస్తుల కొడుకులో జహోషంలో ఉన్నారు. నేను కూడా అక్కడ ఉన్నప్పుడు ఆయన ఒకే మాట అన్నాడు, కోషి అనే నేను ఈ దినంన ఈ యవనస్తుల కూడికలో ఉండాలని దేవుని చిత్తమైతే నేను ఉండకుండా అమెరికాలో మా ఇంట్లో కూర్చుంటే అది నేను దేవుని దృష్టికి అక్రమము చేసిన వాడిని అన్నాడు. అది అక్రమం అంటే దేవుని చిత్తము చేయకపోవడం. సో అందుకే వాళ్ళు దేవుని నామంలో స్వస్థత చేస్తారు, కానీ దేవుని చిత్త ప్రకారము నీకు గిఫ్ట్ ఇచ్చినాడు. సింగింగ్కి ఇస్తే దేవుని మహిమ కొరకు దేవుని మందిరంలో పాడాలా, లేదా నువ్వు వెళ్ళి స్టేజ్లు ఎక్కి నీ ఇష్టం వచ్చినట్టు పాడేస్తే అక్కడ దేవుని నామాన్ని మహిమ వస్తుంది, కానీ దేవునికి ఇష్టపడ్డది. సో దేవుని యొక్క వరం ఏంటంటే సంఘం యొక్క క్షేమాభివృద్ధి చెందుట కొరకే నీకు ఇచ్చినాడు. నీ ఇష్టం వచ్చినట్లు పబ్లిక్ డబ్బుల కోసం వాటిని మనము వాళ్ళకి చెప్పినట్టే మనకి చెప్తాడు. మొట్టమొదటిగా దేవుని మహిమ రావాలంటే మన పాపాలు క్షమించబడాలి. రెండోదిగా ఆత్మతో సత్యంతో ఆయన్ను ఆరాధించాలి. మూడోదిగా ప్రభు తన మహిమ కొరకే మనకు శ్రమ అనుభవించేవాడు. ఆ శ్రమలో మనం ఆయనకు మొరపెట్టేవారుగా, ఆయన మీద ఆధారపడేవారుగా ఉండాలి. నాలుగోదిగా చెప్పండి, మీరు చెప్పండి, ఏం చెప్పాం? ఆయన మనకిచ్చినటువంటి పని మనము సంపూర్తి చేయాలి. ఆయన చిత్తాన్ని మనం ఎరిగి
ఆయన చిత్తాన్ని చేసినప్పుడు మన దేవునికి మహిమ వచ్చేదిగా ఉంటుంది. దేవుడి మాటలు దీవించు. మోకాళ్ళ మీదకి వెళ్దాం. ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. మరి దేవునికి మహిమ రావాలని దేవాది దేవుడు నన్ను మరి ఆయన కొరకే మనల్ని ఆయన సృజించాడు అన్నది మాట గుర్తు చేసుకుంటూ మరి ఐదంతల దేవునికి మహిమ వస్తుందా లేదా మనం కళ్ళు మూసుకోండి దయచేసి. మనం పరీక్ష చేసుకుందాం. ఒక్క నిమిషం మౌన ప్రార్థన. మరి దేవాది దేవునికి నిజమే మనం ఆరాధన చేసినప్పుడు కూడా అది ఆరాధన దేవునికి మహిమ వస్తుందా లేదా? మరి దేవుడు ప్రభు మనకి ఒక బాధ్యత ఉంది దేవుని ఇంట్లో. మరి ఆ బాధ్యత నెరవేర్చుట ద్వారా దేవునికి మహిమ. కనుక ఈవెన్ యేసు ప్రభు వారు కూడా మరి దినాన్ని గుర్తు చేయబడ్డాం. 17వ అధ్యాయం యోహాను సువార్తలో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్తి చేసి భూమి మీద నిన్ను ఆయన కూడా యేసు ప్రభు వారు ఆయన కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చి అన్నాడు. కనుక ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చే వారంగా ఉన్నాం. మన జీవితాల ద్వారా మనం నెరవేర్చమా లేదా? తద్వారా ఆయనకి మహిమ వచ్చిందా లేదా? ఒక్క నిమిషం దయతో మనం రివ్యూ చేసుకుందాం. ఒకవేళ అలా లేకపోతే ప్రభువా నీకు మహిమ తెచ్చే విధంగా నా జీవితం లేకపోయిందే, మరి ఇంట్లో కానీ సమాజంలో కానీ సంఘంలో కానీ దయతో నన్ను క్షమించు, మరి నన్ను సరిచేయి. నీ కొరకే నా జీవితం మిగిలిన శేష జీవితం నీకు మహిమ కొరకే నేను జీవిస్తాను. నా జీవితం ద్వారా నీకు మహిమ తీసుకొస్తాను. సో కనుక అలాగా మనం పరీక్ష చేసుకుని మరి ప్రభు మనకి వారం వెంబడి వారం మరి చక్కటి అవకాశాన్ని మనకి ఇస్తున్నాడు. మనం మరి ప్రభు సన్నిధిలో పరీక్ష చేసుకోవడానికి ఎప్పుడైతే మనం క్షమించబడి మరి సరి చేసుకోబడి మనం బల్లో పాలు పొందుతామో అప్పుడు దేవాది దేవుడు ఇంకా తర్వాత శేష జీవితం మనకి మిగిలిన జీవితం మనం ప్రభు కొరకే మహిమ తేవాలనే మరి ఆ తపన ఉంటుంది. కనుక పరీక్ష చేసుకొని యోగ్యమైన రీతిగా మరి ఆయన శరీరానికి రక్తానికి సాదృశ్యంగా బలలో యోగ్యమైన రీతిగా పాలు పొందులాగున ప్రభు నీకు నాకు సహాయం చేయను.